మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూసే ముందు మన నాగర్ కర్నూలు అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని వార్తలకు సరిచూద్దాం. అందుకంత ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావుడి అనేది ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఎన్నికల హడావుడి అనేది ప్రారంభమైంది మిత్రులారా. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అన్న అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, ప్రధానంగా ఇప్పుడు కల్వకుర్తికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో నిలుస్తున్న ఈ నేపథ్యంలో ఎవరెవరి బలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిన్న సంక్షిప్తంగా ఒకసారి మనం గమనిస్తే, ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు లేదంటే రేపు వస్తున్న ఈ నేపథ్యంలో పార్టీల బలాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి మనం క్షుణ్ణంగా అంటే సంక్షిప్తంగా ఒకసారి గమనిస్తే, ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ అడ్రస్ లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దీని కారణం వారం రోజుల క్రితం వరకు పార్టీ పరిస్థితి వేరేగా ఉండే, ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, బీజేపీ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో, లేదంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ సూచనలు, సలహాలు కానీ, లేదంటే సమావేశాలు నిర్వహించినప్పుడు వాళ్ళని సమావేశానికి పిలవకపోవడం ఒక వ్యక్తి అయితే, గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీలో, గెలుపు గుర్రాలకు బీజేపీ అభ్యర్థులుగా బీఫామ్ ఇవ్వకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నేత కేవలం తన అనుచరులకు పొద్దున లేస్తే డబ్బా కొట్టే నాయకులకు మాత్రమే బీఫామ్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సూచనలు, సలహాలు ఇచ్చిన ఈ నేపథ్యంలో ఎవరైతే ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆనలుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చే ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా ఈ నలుగురు కావచ్చు, ఆ నలుగురు కావచ్చు, వాళ్ళకి తోడు ఇంకొక ఇద్దరు ముగ్గురు కావచ్చు, ఈ ప్రధాన నాయకుడి అడుగులకు మడుగులొత్తడం, లేదంటే ఆయన వచ్చినప్పుడు వంగి దండాలు పెట్టడానికి తప్ప గెలుపుకు వాళ్ళు పనికిరారని సుస్పష్టం. ప్రజల్లో వాళ్ళకి ఎలాంటి బలం లేదని సుస్పష్టం. గత అనేక ఎన్నికల్లో ఇదే పదే నిరూపితం అవుతుంది. అయినప్పటికీ ముఖ్య నేత ఆలోచన తీరులో కానీ, లేదంటే ఆయన వ్యవహార తీరులో ఎలాంటి మార్పు లేదనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే వారం 10 రోజుల క్రితం వరకు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో, అదేవిధంగా గతంలో ఏబీవీపీలో కొనసాగిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ యొక్క సత్తా ఏంటో చూపించాలని కోణంలో కల్వకుర్తి మున్సిపల్ తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ఈ ముఖ్య నేత యొక్క వ్యవహార తీరుతో వాళ్ళందరూ కూడా పార్టీకి దూరమయ్యే అవకాశం, అంటే పార్టీలో కొనసాగినప్పటికీ స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళంతా బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కాబట్టి వీళ్ళు పార్టీ మారే అవకాశం ఎప్పటికీ ఉండదు. పార్టీ మారకుండా, పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం పని చేయకుండా, ఎందుకంటే కనీసం పిలవకుండా వాళ్ళకి సమాచారం ఇవ్వని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గెలుపు గుర్రాలుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్తబ్దుగా ఉండడంతో పాటు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు. దీనికి కారణం తమకు విలువ లేదని ఒక తీవ్ర ఆవేదన, మనోవేదన. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన 1 నుంచి 3 గెలుపు గుర్రాలుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బలమైన వ్యతిరేక శక్తులుగా, లేదంటే వ్యతిరేక అభ్యర్థులుగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ హవా అనేది ప్రధానంగా ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే, కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రధానంగా బీజేపీ అనేది నిన్న మొన్నటి వరకు, అంటే ఒక వారం 10 రోజుల క్రితం వరకు మనకు ఒక ఆలోచన ఉండే, 3 నుంచి 5 కౌన్సిలర్ సీట్లు గెలుస్తుందని ఒక ఆలోచన ఉండే. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో 0 లేదంటే 1 సీటు గెలిస్తే మహాభాగ్యం బీజేపీ వాళ్ళు, అంతకు మించి వాళ్ళు చేసేది ఏమీ లేదు.